ఎన్ఆర్ఐలు రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే వాళ్ళకి ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? సో మన వాళ్ళు ఏంటంటే ఎక్కడ రిటైర్ అవ్వబోతుంది, ద అదర్ కంట్రీ ఆర్ ఇండియా, అది మెయిన్ గా చూసుకోవాలి. మన ఏజ్ 50s ఆ టైంకి వెళ్ళినప్పుడు ఇండియాలో రిస్క్ అయితే ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆ ప్రాపర్టీ వారసులకు వచ్చేస్తుంది. యూకే, యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా వీటిలో ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఉంది. సో ₹1,00,00,000 ప్రాపర్టీ అయినా 40 లక్షలు ట్యాక్స్ కట్టాలి. అది చాలా పెద్ద అమౌంట్. దానికన్నా ₹1,00,000 పెట్టేసి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకోవడం చాలా ఈజీ. విదేశాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ షేర్లు ఏమున్నా కానీ మొత్తం ఈ ట్రస్ట్ ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి ప్లాన్ చేసుకోవాలి. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఎన్ఆర్ఐలకి రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ఎలా ఉంటుంది, ఎక్కడ మిస్టేక్స్ చేస్తుంటారు, మిస్టేక్స్ లేకుండా ఎన్ఆర్ఐస్ ప్లానింగ్ని ఎలా చేసుకోవచ్చు? మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయిరామ్ గారు. సాయిరామ్ గారు, హలో అండి. హాయ్ మేడం. నమస్తే అండి. సో ఎన్ఆర్ఐలు రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే యాక్చువల్గా రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది వాళ్ళు ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి, ఎప్పుడు ప్రాపర్గా మేము ఇప్పుడు రిటైర్ అవ్వబోతున్నాము అనేది అంటే మనకంటే తెలిసిపోతుంది. వాళ్ళకి ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? సో మనకన్నా చాలా అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఈ రిటైర్మెంట్ ప్లానింగ్ వాళ్ళు చాలా ముందే ఉంటారు మేడం. సో యుఎస్ కానీ, యూకే కానీ, కెనడా కానీ వీటన్నిటిలో ఈ ఫినాన్షియల్ అవేర్నెస్ చాలా ఎక్కువ ఉంది. సో వీళ్ళు అక్కడికి వెళ్ళినా మిగతా వాళ్ళందరూ మాట్లాడుకుంటారు కాబట్టి వీళ్ళు ముందే మొదలు పెడతారు. కాకపోతే కామన్ మిస్టేక్స్ కొన్ని ఉంటాయి. సో ఇప్పుడు ఒక అమెరికన్ రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి మాట్లాడుతున్నాడంటే ఆయన అక్కడ ఉన్న సిచ్యువేషన్ పట్టించుకొని మాట్లాడతారు. సో అక్కడ స్ట్రాంగ్ పెన్షన్ సిస్టమ్స్ ఉండొచ్చు, నెక్స్ట్ ఇన్సూరెన్స్ పాలసీస్ గట్టిగా ఉండొచ్చు, సో పబ్లిక్ హెల్త్ కేర్ గట్టిగా ఉండొచ్చు యూకే లాగా. సో వీటన్నిటిని దృష్టి పెట్టుకుని వాళ్ళు లోకల్ కంట్రీస్లో తీసుకొని మాట్లాడతారు. సో మన వాళ్ళు ఏంటంటే ఎక్కడ రిటైర్ అవ్వబోతున్నాం, ఈజ్ ఇట్ ద అదర్ కంట్రీ ఆర్ ఇండియా, అది మెయిన్గా చూసుకోవాలి. మళ్ళీ అక్కడ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవుతామా, ఇక్కడ రిటైర్ అవుతామా? సో అక్కడ రిటైర్ అవుతున్నాం అంటే వాళ్ళ లోకల్ రూల్స్ ప్రకారం వెళ్ళొచ్చు. కానీ చాలా మంది నేను మాట్లాడింది ఏంటంటే మేము ఇండియాకి వెనక్కి రావాలనుకుంటున్నాం అని చెప్తున్నారు. సో 35 years వాళ్ళు చాలా ఎక్కువ మంది నాకు కాల్ చేస్తూ ఉన్నారు. సో నేను నెక్స్ట్ 10 years ఆర్ 15 years లోపల నేను ఇండియా రావాలి అనుకుంటున్నారు. కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళందరూ స్టడీ కోసం వెళ్ళిన వాళ్ళు, లేదా ఒక 5 years బ్యాక్ జాబ్ పర్పస్ మీద యూఎస్ వెళ్ళిన వాళ్ళు, లేదా యూకే వెళ్ళిన వాళ్ళు, వీళ్ళందరూ నాకు కాల్ చేస్తున్నారు. వీళ్ళందరూ కామన్గా ఏంటంటే సో నా యాన్యువల్ ఎక్స్పెన్సెస్కి 25 times ఉంటే సరిపోతుంది కదా నా రిటైర్మెంట్ కార్పస్, నేను ఆ కార్పస్ నుంచి ఎవ్రీ ఇయర్ 4% విత్డ్రా చేసుకుంటే నా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ సరిపోతుంది కదా అనుకుంటున్నారు. కానీ ఇక్కడ చాలా లూప్ హోల్ అయితే ఉంటుంది. ఓకే, ఇవన్నీ ఏంటంటే ఆ అమెరికన్ సిస్టమ్కి సంబంధించినవి. సో 25 times ఆఫ్ యువర్ యాన్యువల్ అని. సో మనకి అలా ఉండదు. సో మనకు వచ్చేసరికి మన కల్చర్ డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ మనం డిపెండెన్స్ పేరెంట్స్ని చూసుకోవాల్సి వస్తుంది. సో మన కల్చర్ ప్రకారం మన మ్యారేజ్కి హెవీ గిఫ్ట్స్ ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ అవేమి ఉండవు. అవేమి ఉండవు కాబట్టి వాళ్ళు కొంచెం 4% తీసుకున్నా సరిపోతుంది. సో మనం ఇక్కడ ఉన్న కల్చర్ ప్రకారం మనం ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ రిటైర్మెంట్ ప్లానింగ్ని 2 రకాలుగా విడగొడతాం మేము. ఒకటి ఏంటంటే అక్యుములేషన్ ఫేజ్, అంటే నా రిటైర్మెంట్ కార్పస్ని నేను క్రియేట్ చేసుకునే ఫేజ్. 2 డిస్ట్రిబ్యూషన్ ఫేజ్. ఓకే, నా నా రిటైర్మెంట్ కార్పస్ నుంచి నేను ఇక ఇన్కమ్ తీసుకుంటాను. సో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ 2 phases-ని సేమ్గా కన్సిడర్ చేస్తారు. ఓకే, బట్ ద మూమెంట్ మనం డిస్ట్రిబ్యూషన్ ఫేజ్కి వెళ్ళామంటే మన రిస్క్ ప్రొఫైల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర 10 కోట్లు ఉన్నాయి, నేను ఈ ఇయరే ₹1,00,00,000 తీసేస్తే నాకు ఏంటి తర్వాత ఏంటనే భయం నాలో వస్తుంది. బట్ అక్యుములేషన్ ఫేజ్లో నేను 10 కోట్లు ఉన్నాయి, 1 కోటి మార్కెట్ వల్ల డౌన్ అయినా నాకు పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే నాకు ఇంకా టైం ఉంది, నేను ఇంకా గ్రో అవుతాను కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో వీటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఇన్ఫ్లేషన్, దీన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామందికి ఆ లెగసీ లీవ్ చేసి వెళ్తారు వాళ్ళ కిడ్స్కి. సో అది ఎంత కావాలి, ఈ 3 ఫ్యాక్టర్స్ని మేము కన్సిడర్ చేస్తాం. ఓకే, ఇన్ఫ్లేషన్, రిస్క్ ప్రొఫైల్ ఆఫ్ ద క్లయింట్ డిస్ట్రిబ్యూషన్ ఫేజ్లో ఎంత ఉంది, తర్వాత కిడ్స్కి లెగసీ ఎంత వదిలి వెళ్ళాలి. కొంతమంది ఏంటంటే నాకు 10 crores కార్పస్ ఉంది, తర్వాత ఆఫ్టర్ 40 years మేము మా పిల్లలకు 100 crores లీవ్ చేసి వెళ్ళాలి అంటారు. సో దాని ప్రకారం మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఈ రిటైర్మెంట్కి ప్లాన్ చేసేటప్పుడు అక్యుములేషన్ ఫేజ్లో ఈజీగా 15% అనేది ప్లాన్ చేస్తారు. సో 12 to 15% ఈజీ అవుతుంది. కానీ చాలా మంది ఫినాన్షియల్ ప్లానర్స్, యూట్యూబర్స్ చెప్పేది ఏంటంటే మీరు డిస్ట్రిబ్యూషన్ ఫేజ్లో కూడా ఈజీగా 12% తీసుకోవచ్చు అంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ఒక కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ అయితే ఆయన 10% తీసుకోగలడు, 9-10%. కొంచెం అగ్రెసివ్ అయితే 10-11% వరకు వెళ్తుంది. సో ఈ రిస్క్ ప్రొఫైల్ దృష్టిలో పెట్టుకొని మనం ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఈ రోజు నాకు ఎంత ఇన్కమ్ అవసరం అవుతుంది ఇండియాకి వస్తే, మేబీ నాకు ఒక 2 lakhs అవసరం అవుతుంది అనుకోండి. సో నేను 2038లో రిటైర్ అవ్వాలనుకుంటున్నాను. సో అప్పుడు నాకు ఎంత అవసరం అవుతుంది, మేబీ 4 to 5 lakhs అమౌంట్ మన కరెంట్ ఇన్ఫ్లేషన్ రెక్కల ప్రకారం తీసుకుంటే. అప్పుడు ఈ 4 to 5 lakhs per month రావాలంటే నేను ఎంత తీసుకోవాలి, ఎంత కార్పస్ నాకు రావాలి. సో దానికోసం నేనేం చేయాలి, ఒకవేళ నేను కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ని, నాకు
కొంచెం మా కార్పస్ కనుక మైనస్ అవుతుంటే డిస్ట్రిబ్యూషన్ ఫేజ్లో నాకు భయం వస్తుంది అనుకోండి, అలాంటప్పుడు నేను 50% ఫిక్స్డ్ ఇన్కమ్లోనే పెడతాను, అంటే ఎఫ్డీస్ అలాంటి వాటిలోనే. సో దట్ నాకు రిలయబుల్ ఇన్కమ్ వస్తుంది, నాకు ఎవ్రీ మంత్ 5 lakhs వస్తుంది, నాకు ఆ ప్రాబ్లం లేదన్న కాన్ఫిడెన్స్ నాకు వస్తుంది. మిగిలిన 50% నేను కొంచెం క్యాపిటల్ గ్రో అయ్యే వాటిలో పెడతాను, మేబీ రియల్ ఎస్టేట్ ఆర్ ఈక్విటీస్. 10 years తర్వాత ఆ మనీ కావాల్సి వస్తుంది కాబట్టి అది మధ్యలో పైన నాకు పెద్ద వరీ ఉండదు. అలాంటప్పుడు నాకు 5 lakhs per month కావాలంటే నెక్స్ట్ 13 yearsకి నాకు ఆల్మోస్ట్ 16.5 crores కావాలి. అంటే ఈ రోజు నేను 3 crores పెట్టాలి, లేదు ఒక 3.5 lakhs per month పెట్టాలి. అంటే మనకి ఇది పెద్ద అమౌంటే, బట్ ఎన్ఆర్ఐస్ వాళ్ళకి ఇది $4,000తోనే సమానం. సో భార్యాభర్తలు ఇద్దరు వర్క్ చేస్తుంటే ఇట్ ఈస్ ఆఫ్ సమ్ $50,000 per year. వాళ్ళకి ఈజీ 100K ఈచ్ సంపాదించిన $200K వస్తుంటాయి కాబట్టి. లేదు నేను కొంచెం రిస్క్ తీసుకోగలను, నాకు ఈక్విటీస్ బాగా అర్థమవుతాయి, అలాంటప్పుడు ఈ రిక్వైర్మెంట్ 3.5 lakhs నుంచి కొంచెం 2.5 lakhs పడుతుంది. సో అప్పుడు నేను కరెక్ట్గా ప్లాన్ చేసుకొని నేను నా రిటైర్మెంట్ని ఈజీగా తీసుకోవచ్చు. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మిస్ చేసేది ఏంటంటే, చాలా మంది ఎన్ఆర్ఐస్ బయట కంట్రీస్లో ప్రాపర్టీస్ కొంటారు. ఇది నేను చాలా కామన్గా వింటున్నాను. అమెరికాలో ఇల్లు కొన్నాం, లండన్లో ఇల్లు కొన్నాం, సో ఇక్కడ మనం కెనడాలో ఇల్లు కొన్నాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన ఏజ్ 50s ఆ టైంకి వెళ్ళినప్పుడు ఒకవేళ ఏదైనా రిస్క్ జరిగితే, ఇండియాలో రిస్క్ జరిగితే ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే అది ఇక్కడ మనకి ఆ ప్రాపర్టీ వారసులకు వచ్చేస్తుంది. కానీ ఈ డెవలప్డ్ కంట్రీస్ లైక్ యూకే, కెనడా, యుఎస్ఏ, ఆస్ట్రేలియా వీటిలో ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఉంటుంది, వారసత్వ పన్ను. వాళ్ళకి కూడా ఇవ్వాలి అంటే ట్యాక్స్ కడితే తప్ప రాదు, డైరెక్ట్ గా మాత్రం చేరదు. అది 40% ఉంటుంది మేడం. సో మేము లాస్ట్ టైం చేసినప్పుడు ఒక ప్లాన్ చేసినప్పుడు ఒక కస్టమర్ చెప్పారు, సో మా ఫాదర్ ఎన్ఆర్ఐ, ఈయన కూడా అక్కడ దాకా 18 years 20 years వరకు అక్కడే ఉన్నారంట. సంహౌ రిస్క్ జరిగింది, వాళ్ళ ఫాదర్ లేరు. సో ఆ ప్రాపర్టీ 2 crores ప్రాపర్టీ ఆయన పేరు మీద రావడానికి ఈ పేడ్ 80 lakhs ట్యాక్స్. సో అంత ఈజీ అయితే ఏం కాదు, అంత పెద్ద అమౌంట్స్ సడన్గా కట్టాలంటే. సో మన ఎస్టేట్ని కూడా చాలా క్లియర్గా ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ ఇది కాకపోయినా విల్ రాసి ఇవ్వాలి అనుకున్నా కానీ దానికి కూడా చాలా ఎక్కువ అమౌంటే పే చేయాలి కదా. విల్ అనేది అక్కడ ట్యాక్స్ ని రెడ్యూస్ చేయదు. విల్ అనేది ఒక ప్రైవేట్ డాక్యుమెంట్, ద మూమెంట్ ఆ పర్సన్ లేనప్పుడు విల్ బయటకు వస్తుంది. కానీ ఇక్కడ విల్ కన్నా ఫ్యామిలీ ట్రస్ట్ అని ఉంటుంది. జనరల్గా ఏంటంటే హెచ్ఎన్ఐస్ అలాంటి వాళ్ళే చూస్తుంటారు. బట్ ఎవరైనా ఈ 4 కంట్రీస్లో ఉన్న వాళ్ళు ఈవెన్ ఒక డీసెంట్ సైజ్ ప్రాపర్టీ కొన్న ఈ ప్రైవేట్ ట్రస్ట్ ఏర్పాటు చేసుకోవడం బెటర్. మనకేంటంటే ఆఫ్ షోర్ ట్రస్ట్ అని ఉంటాయి డిఫరెంట్ కంట్రీస్లో. ఈ ఆఫ్ షోర్ ట్రస్ట్ రిజిస్టర్ చేసుకొని ఈ ప్రాపర్టీని దానికి ఇచ్చేసి మనం దాని ద్వారా ఇన్హెరిటెన్స్ని మేనేజ్ చేసుకోవచ్చు. సో ₹1,00,00,000 ప్రాపర్టీ అయినా 40 లక్షలు ట్యాక్స్ కట్టాలి, అది చాలా పెద్ద అమౌంట్. దానికన్నా ₹1,00,000 పెట్టేసి ట్రస్ట్ ఏర్పాటు చేసుకోవడం చాలా ఈజీ. సో విదేశాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఫిక్స్డ్ అసెట్స్ కనుక చేస్తే వాళ్ళు ముఖ్యంగా చేయాల్సిన పని ఇదే. వాళ్ళ షేర్లు ఏమున్నా కానీ మొత్తం ఈ ట్రస్ట్కి ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది చాలా ఎర్లీగా చేసుకోవాలి. నాకేమైంది నేను 40sలోనే ఉన్నాను అని అనుకోవటం తప్పు. ఎందుకంటే ఈ కంట్రీస్లో ఈ ట్రస్ట్లు ఏర్పాటు చేసి దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారని వాళ్ళకి తెలిసి వాళ్ళు లుక్ బ్యాక్ పీరియడ్ అని పెట్టారు. సో ట్రస్ట్కు ట్రాన్స్ఫర్ చేసిన 7 నుంచి 10 ఏళ్ల లోపల ఒకవేళ ఇన్హెరిటెన్స్ కనుక వచ్చి వాళ్ళు చేస్తే మళ్ళీ అక్కడ కూడా ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ కట్టాలి పార్షియల్గా. సో ఎర్లీగా ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేనే మొత్తం చేసుకుంటా అనే దానికన్నా ఒక ప్రొఫెషనల్ కన్సల్ట్ చేసుకొని దాని ప్రకారం మీ ఎస్టేట్ ప్లానింగ్ అనేది తీసుకోవాలి. సో నేను ఎందుకంటే చాలా మంది చూస్తున్నాను $1 million పెట్టి కూడా ప్రాపర్టీ కొన్నారు. $1 million అంటే $400K వాళ్ళు ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది అనేది రిస్క్ జరిగితే. సో దట్ విల్ బి వెరీ పెయిన్ఫుల్. సో దాన్ని అవాయిడ్ చేయాలి. రిటైర్మెంట్ ప్లానింగ్లో భాగంగా వీటిని కూడా కన్సిడర్ చేసుకొని చేయాల్సి వస్తుంది. అక్కడ సంపాదించడం అంత ఈజీ అయినప్పుడు కూడా రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ప్రాపర్గా ఉండాలి. రిటైర్మెంట్ ప్లానింగ్ కరెక్ట్గా ఉండాలి. తర్వాత మనం సంపాదించిన ఆస్తుల్ని ఎంత ట్యాక్స్ ఎఫిషియెంట్గా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం అనే దాని మీద కూడా ఉండాలి. లేకపోతే ఏముంది మేడం, నేను $10 million సంపాదించి నేను కడతాం అక్కడ ఏదో ఇల్లు లేకపోతే ఏదో తీసుకుంటాం. బట్ ఏదైనా రిస్క్ జరిగి $4 lakh కట్టాల్సి వస్తే ఎంత పెయిన్గా ఉంటుంది అది. సో అంతా ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి. లేకపోతే కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా పడతాం. అండ్ ఇండియాకి బ్యాక్ వచ్చినప్పుడు కూడా ఆ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ చాలా కరెక్ట్గా చూసుకోవాలి. చాలా మంది ఏంటంటే ఇండియాకి బ్యాక్ వచ్చేటప్పుడు వాటిని సెల్ చేసేస్తారు, అక్కడ ట్యాక్స్ ఫైలింగ్ చేయడం మర్చిపోతారు. యూఎస్లో కనుక ఇలా చేస్తే మీకు రేపు వీసా రాదు, వాళ్ళు ఖచ్చితంగా దీన్ని పట్టుకుంటారు. అసలు ఇప్పుడే యూఎస్ వీసాలు ఇంకా కఠినంగా ఉన్నాయి. ఇలాంటి కనుక మిస్టేక్స్ చేస్తే కనుక ఇంకా రేపు ఫ్యూచర్లో వాళ్ళు యూఎస్ వెళ్లకుండా బ్లాక్ చేస్తారు. అండ్ ట్యాక్స్ ఎగవేద్దారుగా వాళ్ళు ప్రకటిస్తారు. అంతా అంటే మనం అనుకుంటాం ఓకే నేను ఇండియన్ కదా, నాకు సిటిజన్, నేను ఇండియన్ కదా, నాకు ప్రాపర్టీ ఇక్కడ ఉంది, నేను వెనక్కి వచ్చేసాను, నేను అక్కడ కట్టాల్సింది ఉంది అంటాం.
బట్ ట్యాక్స్ అనేది మీ సిటిజన్షిప్తో సంబంధం ఉండదు. ట్యాక్స్ ఈజ్ బేస్డ్ ఆన్ యువర్ ట్యాక్స్ రెసిడెన్సీ, అంటే మనం ఎన్ని రోజులు ఆ కంట్రీలో ఉన్నాం అన్న దాన్ని బట్టి ఉంటుంది. సో ట్యాక్స్ని డిఫరెంట్గా అర్థం చేసుకోవాల్సి వస్తుంది. దాని ప్రకారం మనం నడుచుకోవాలి. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు, థ్యాంక్ యూ.